ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా 2వ మహాసభ తాళ్లరేవు విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. మహాసభల ప్రారంభ సూచికంగా ముందుగా సంఘం జెండాను మండల కార్యదర్శి దుప్పి అదృష్టదీప్తులు ఆవిష్కరించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూలీల సమస్యల పట్ల సమరయోధుడు నిరాడంబరుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల మేరకు వ్యవసాయ కార్మిక సంఘాల కోసం నిరంతరం పోరాటం చేసి తమ హక్కులు కాపాడుకోవాలన్నారు. అనంతరం కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోర్త రాజశేఖర్, ఒళ్ళు రాజబాబు, ఐద్వ రాష్ట్ర నాయకురాలు చెక్కారమణి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తీల బాబురావు, కేవీపీఎస్ మండల కన్వీనర్ విప్పర్తి శ్రీనివాస్ సౌహార్దక సందేశాన్ని అందించారు. వ్యవసాయ కూలీల పోరాటాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నేరడిమిల్లి త్రిమూర్తులు, చొలంకి వెంకటలక్ష్మి, పాలిపు పాల్గొన్నారు. ఈ నిధులన్నీ కూడా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు. మన చట్టం ద్వారా వచ్చిన డబ్బులే. ఈ భవిష్యత్తులో ఆ డబ్బులు కూడా రాకపోతే ఈ గ్రామాల అభివృద్ధి ఏంటనేది మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనేక ఉద్యమాలకు సారథిగా ఉన్నటువంటి మన సంఘం యొక్క జిల్లా మహాసభ ఈరోజు మనం చర్చించుకుని రాబో కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా తాళరావు మండలంలో అసైన్ భూముల సమస్యలు ఉన్నాయి, ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో భవిష్యత్తులో మనందరం కూడా ఉద్యమిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. లేదంటే ఈ భూములన్నీ కూడా పెద్దలు పట్టిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే ఉపాధి హామీ రక్షణ కోసం పెద్ద ఎత్తున మనం పోరాటం చేయవలసి ఉంటుంది. ఆ ఉద్యమాలను కూడా మీరందరూ ఉండాలని మనం చేస్తూ ఇప్పుడు మన సంఘం రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బిల్లు తెచ్చింది. నిన్న పార్లమెంటు సభ్యులందరికీ పంపిణీ చేసింది. ప్రపంచంలోనే భారతదేశంలో గ్రామీణ పేదలకు వచ్చినటువంటి అతి కొద్ది చట్టాల్లో ఉపాధి హామీ చట్టం ఒకటి. ఈ చట్టం రావడం వల్ల భారతదేశంలో 20 కోట్ల మంది గ్రామీణ పేదలకి పట్టెడన్నం దొరికింది. ఏడాదికి 100 రోజులు పని రావడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. భూస్వాముల పెత్తందారులతో బేరమాడే శక్తి వచ్చింది. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి ఈ చట్టం స్థానంలో బిల్లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. అంతేకాకుండా స్వాతంత్ర పోరాటంలో జాతి పితగా పేరుగాంచినటువంటి మహాత్ముని పేరు మార్చి ఆ స్థానంలో గాడ్సే వారసులుగా వాళ్ళకు సంబంధించిన పేరు కూడా పెట్టుకోవాలని బీజేపీ పూనుకున్నది. ఈ దేశంలో కోట్ల మందికి పితుడుగా ఉన్నటువంటి గాంధీ పేరే మార్చాలని బీజేపీ ఎందుకు అనుకున్నదో ఇది దుర్మార్గమైనటువంటి అంశము. అంతేకాకుండా ఏడాదికి 1,00,000 కోట్లు కూలీల కోసం వస్తున్నటువంటి నిధుల్ని కార్పొరేట్లకు, అదానికి, అంబానీకి పెట్టడానికి పేదల పొట్టగొడుతుంది. అందుకోసం ఆనాడు వామపక్ష పార్టీలు యూపీఏ 1 హయాంలో దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకునే ఈ చట్టం వల్ల ఈరోజు 100 రోజులు పని దొరుకుతుంది. ఈరోజు వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యంత్రాలు వచ్చాయి. వ్యవసాయ కూలీల స్థానంలో మొత్తం యంత్రాలే ప్రవేశించాయి. ఈరోజు గ్రామాల్లో పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతూ పొట్టకూటి కోసం అనేక మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇంకా మరింత ఈ చట్టాన్ని బలోపేతం చేసి పని దినాలు పెంచాల్సినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పీకనొట్టడానికి దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నది. ఈ బిల్లుని పార్లమెంట్ సభ్యులందరూ